నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తాను, నేను వాడిని పాడు చేస్తాను అన్నాడు యేసు ప్రభు. ఊరుకుంటాడు యేసయ్య? ఆయన 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 ఆలయం నీ దేహం అంటే నువ్వేం చేస్తున్నావు? నా ఇష్టము నా దేహం. నువ్వు వెలపెట్టి కొనబడిన వ్యక్తివి. మీరు సొత్తు కాదు. మీరు ఎలా పడతా అలా బ్రతుకుతానికి లేదు, ఎలా పడతా అలా జీవిస్తానికి లేదు. నా ఇష్టం అన్న మాట ఒక విశ్వాస జీవితంలో వస్తానికి లేదు. నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావు, నువ్వు చచ్చావు, నువ్వు కాదు. పురిస్తే తలాంతులు ఒకడు ఉపమానం గురించి చెప్పాలంటే, ఈరోజు చాలామంది ఇవ్వబడిన ఒక తలాంతు కూడా విచ్చలవిడిగా లోకం కొరకు పాపం కొరకు వాడుతున్నారు. కానీ ఇతను ఎంతో బెటరు, పాడు చేయలే, దాచిపెట్టాడు. నువ్వు దాచిపెట్టినంత మాత్రాన దేవుడు నిన్ను వదిలేసే దేవుడు కాదు. పర్వాలేదు నా బిడ్డ, నాది భద్రంగా తెచ్చి ఇచ్చేవాళ్ళే అని అండం. నీకు ఇచ్చింది దాచిపెడతానికి కాదు, నీకు ఇచ్చింది వర్ధలింపజేస్తానికి.